ఎత్తి చూపబడింది. తిరు సౌర్య, తిరు లక్ష్మి, తిరు విహాస్, తిరు గౌతమ్. మేమందరం చెరక గురించి చెప్పబోతున్నాం. మా రాష్ట్రం గుజరాత్. గుజరాత్ అంటే మనకు గాంధీ గారు గుర్తుకు వస్తారు. గాంధీజీ మన దేశానికి ఎన్నో పోరాటాలను చేసి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని వచ్చారు. అందులో చెరక ముఖ్యమైన పాత్ర పోషించింది. చెరక భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శక్తివంతమైన చిహ్నంగా ఉద్భవించింది. బ్రిటిష్ వారు భారతదేశ వస్త్ర పరిశ్రమను ఏకస్వామ్యం చేసి వారి యంత్రాలతో తయారు చేసిన బట్టలను మార్కెట్లో నింపారు. తాంత్రిక చేతి వృత్తులను అనగదొక్కారు. గాంధీ భారతీయులను చెరక స్వీకరించి స్వదేశ ఉద్యమంలో భాగంగా వారి సొంత వస్త్రాలను వడకమని కోరారు. వడకడం అంటే అహింస నిరసనలో భాగంగా మారింది. చెరక సామాజిక మరియు ఆర్థిక ఆటంకులను అధిగమించిన ఏకైక చిహ్నంగా మారింది. ఇది భారత జాతీయ కాంగ్రెస్ జెండాపై ప్రముఖంగా ప్రతిబింబించింది. గాంధీజీ యొక్క స్వరాజ్ సిద్ధాంతానికి ఇది కేంద్రంగా మారింది. చెరకని ఉపయోగించి తయారు చేసిన ఖాదీ వస్త్రం స్వతంత్ర ఉద్యమానికి శక్తివంతమైన చిహ్నంగా మారింది. దీనిని ధరించిన బ్రిటిష్ పాలకులు వికార చెరకగా మారింది. Very good.